ఏపీలో పచ్చి కొబ్బరికాయ రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా పండే పంట కొబ్బరి. తమిళనాడులో ఉత్పత్తి తగ్గడంతో ఏపీలో అమాంతం ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ కొబ్బరి ఉత్పత్తిలో 4వ స్థానం, ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉంది. ఏపీలో 1.26 లక్షల ఎకరాల్లో కొబ్బరి పండుతోంది. అందులోనూ కోనసీమలోనే సింహ భాగం ఉత్పత్తి అవుతోంది. గత 3 నెలలుగా 1000 కాయలకు 17,000 నుంచి 22,000 వరకు ధర పలుకుతోంది. 4-5 రోజులుగా 23,000 రూపాయల నుంచి కూడా 24,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. కోనసీమలోని కొన్ని ప్రాంతాల్లో 25,000 రూపాయల వరకు కూడా ధర పలుకుతోంది. దేవీ నవరాత్రులు, కార్తీక మాసం సమీపిస్తూ ఉండడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎండు కొబ్బరి గండేరా రకం 1000కి కూడా 32,000 పలుకుతోంది. గటగట రకం 30,000, చిట్టకాయ రకం 18,000 కొంటున్నారు. ఏపీలోని పలు జిల్లాలకు పచ్చి కొబ్బరికాయలతో పాటు ఎండు కొబ్బరి ఎగుమతులు సైతం జోరందుకున్నాయి. 25,000 దాకా రేటు పలుకుతుంది. అసలు ఇది ఎందువల్ల వచ్చింది? ఇతర రాష్ట్రాల్లో ఈ ట్యూబోస్ వైరస్, ఇరియోఫిడ్ మైట్ రకరకాల వ్యాధులు సోకటం వల్ల ఆ రాష్ట్రాలకు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఈ వినాయక చవితి, రాబోయే దసరా, వచ్చి కార్తీక మాసాలకి ఈ నీలికాయ, ఉల్లికాయ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తులు అమ్మకాలు అవుతాయి. కాబట్టి ఈవేళ ఈ రేటు దాకా వచ్చింది. ఇదే రేట్లు నిలకడగా ఉండాలంటే ఈ పారిశ్రామికంగా కూడా కొబ్బరికాయ బై ప్రొడక్ట్స్గా అభివృద్ధి చెందాలి. అప్పుడు దేశవ్యాప్తంగా ఈ రేట్లు నిలకడగా ఉంటాయి. అయితే ఈరోజు ఒక వ్యాపారస్తుడిగా నేను చెప్పింది ఏంటంటే, గతంలో 12,000, 13,000 కొబ్బరికాయ రేటు ఉండగా నా స్థాయికి 1 లక్షకాయ నేను అట్టుకుని నిలవపోసేవాడిని. అప్పుడు కూలి పనులు అయ్యి కలుపుకుని 15 లక్షలు సుమారుగా సరిపోయేది. ఇవాళ కొబ్బరికాయ 25,000 రూపాయలు అవ్వటం వల్ల 30 లక్షలు కూడా మేము పోసి నిలవపోతల పెట్టుబడికి సరిపోవట్లేదు. కొబ్బరి రేటు 1000 కాయలకి 23,000 నుంచి 24,000 వరకు ధర పలుకుతున్నది. దీని నిమిత్తం రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం చూసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ వచ్చే దశమి నాటికి ఇంకా పెరుగుతుందని కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ని బట్టి గత నెలతో 2 నెలలుగా చూస్తుంటే ప్రస్తుతం 17,000 నుంచి 22,000, 23,000 వరకు వచ్చిందంటే చాలా సంతోషిస్తున్నారు. ఇదే పరిణామం ముందు ఇలాగే ఉండాలని, కనీసం ధర ఇలా ఉంటే